ఆచార్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తే అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి. ఏ దేశంకైనా అండి లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలాంటిది అంటే ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం వైపు చూడాలి అంటే కూడా సెంట్రల్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉండే దేశం? భారతదేశాన్ని నాశనం చేయాలని ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల నుండి కూడా బాబర్లు, గజనీలు, గోరీలు, ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు వచ్చి దేశాన్ని దోచుకోవడం, వాళ్ళు భూస్థాపితం అయిపోయారు. మోడీయే నాయకుడు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ప్రపంచ గురువు మోడీ, ప్రపంచ నాయకుడు మోడీ అని. బీజేపీ వాళ్ళు ఓవైసీ అనే పేరుని ఎందుకు పలకరు మీరు? ఆయన అంటారు, లేకపోతే వేరు వరుస పెట్టి పిలుస్తాడు. పొట్టి రాజా సింగ్ ఒక్కడే. ఓకే, ఇప్పుడు ఓవైసీ అని పిల్లలు అంటే ఓవైసీ అని పిలుస్తారు, రెస్పెక్టే ఇస్తారు. భారత్ మాతాకి జై అని ఎప్పుడైతే నువ్వు అనలేకపోతున్నావో నాకు కూడా అనిపిస్తుంది. ఆ పథకంను యూజ్ చేసుకున్నాడు. హిందూ యూజ్ చేసుకుంటూ, ముస్లిం యూజ్ చేసుకుంటూ, క్రైస్తవులు యూజ్ చేసుకుంటూ, సాయి యూజ్ చేసుకుంటూ, ప్రతి వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఒక మతానికి ఇవ్వలేదు పథకాలు. భారతదేశానికి ఇచ్చుడు. భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఆ పథకాన్ని యూజ్ చేసుకున్నాడు. నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. నా పేరు వెంకట్. ఈరోజు మనం సీనియర్ లీడర్, ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే సంఘ సంస్కర్త, ఇంకో రకంగా చెప్పుకోవాలంటే సనాతన ధర్మం అంటే స్వయం ప్రకాష్ అంటే సనాతన ధర్మం. సనాతన ధర్మం కోసం ఎన్ని కొండలైనా ఎక్కుతాడు, ఎన్ని గుట్టలైనా దిగుతాడు. సనాతన ధర్మం ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమం చేస్తాడు. ఆయనే గాజుల సాయం ప్రకాష్ గారు, గాజుల శ్యామలాంబ అంబయ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆచార్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెంకట్ గారికి, శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. మా ప్రేక్షకులకు ముందు ఇన్ని ఛానల్లో మనకు అనుబంధం ఉంది, కానీ మా ప్రేక్షకుల ముందుకు తొలిసారిగా రాబోతున్నారు. ఏమని చెప్తారు మీరు మా ప్రేక్షకులకి? ఆచార్య టీవీ ఛానల్ దినదినాభివృద్ధి చెంది టీవీ ఛానల్గా కానివ్వండి, ఒక న్యూస్ పేపర్గా కానివ్వండి, ఎదగాలని కోరుకుంటూ వెంకటేష్ గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. అయితే మీరు ముందుగా ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తే అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి, కానీ భారతదేశానికి వచ్చేసరికి ప్రశాంత వాతావరణంలో ప్రతి వ్యక్తి తన పని తను చేసుకుంటున్న పరిస్థితి. దాదాపు 150 కోట్లున్న ప్రజానికం ఉన్న ఈ భారతదేశం మీద ప్రపంచ యుద్ధాల పరిస్థితి పడకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏ దేశంకైనా అండి లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లీడర్ కరెక్ట్గా ఉంటే ఆ దేశ అభివృద్ధి ఉంటుంది. ఆ దేశం ఏ దేశంతో కానీ మనం ఇదయ్యే పరిస్థితి ఉండదు. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలాంటిది అంటే ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం వైపు చూడాలి అంటే కూడా ఆలోచించజేయించే పరిస్థితిలో ఉంది భారతదేశం. దానికి కారణం నాయకుడు. దేశాన్ని నడిపేటప్పుడు ప్రజలు నాయకుడిని ఎన్నుకుంటాం, ఆ నాయకుడు దేశాన్ని నడుపుతాడు. ఒక టైంలో మనం ప్రజలందరూ కాంగ్రెస్ ఎన్నుకున్నాం, ఆ టైంలో దేశం ఏ పరిస్థితిలో ఉంది తెలుసు మీకు. స్టేట్కి వస్తే బీఆర్ఎస్ ఎన్నుకున్నాం, ఆ టైంలో ఇట్లా ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు ఉంది. రాబోయే కాలంలో బీజేపీ కనుక తెలంగాణలో వచ్చి తెలంగాణను డెవలప్ ఎట్లా చేస్తుంది అన్నది ఇవాళ సెంట్రల్లో చూసి మనం ఇది చేసుకోవాలండి, ఆదర్శంగా చేసుకోవాలి. ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉండే దేశం? ఇలా స్టేట్లో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది?
అప్పుల్లో కూడుకుపోయినా ఉంటాడు, రుణమాఫీ ఇవ్వలేను, రైతు బంధు ఇవ్వలేను, ఇంతవరకు ఏది ఇంతవరకు ఇవ్వలేదు. 2.5 years 6 గ్యారంటీల విషయం మాట్లాడారు. ముసలిలో పెన్షన్ పరిస్థితి, వృద్ధుల పింఛన్ గురించి కూడా లేదు. అసలు నీకు ఇచ్చిన ఏ 6 గ్యారంటీలు కానివ్వండి, ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో గురించి కానివ్వండి, ఇంతవరకు మాట్లాడింది. అలాంటి పరిస్థితుల్లో స్టేట్ నడుస్తుంది. వల్ల బీఆర్ఎస్కి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చిన సార్ నెక్స్ట్ బీజేపీ వస్తే ఏ పరిస్థితుల్లో స్టేట్ నడుపుతారు అన్నది చూడండి ఒకసారి. సెంట్రల్ అయితే చూస్తూనే ఉన్నారు మీరు, ప్రపంచంలోనే అగ్రగా స్టేట్లో ఉంచారు భారతదేశాన్ని. స్టేట్ లో కూడా బీజేపీ. అయితే మన దేశానికి వస్తే మన దేశ పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు వివిధ దేశాలలో వివిధ ప్రాంతాల నుంచి మన మీద పడి దోసుకొని తిన్న సమయం. అలాంటి సంస్కృతి నుంచి ఇప్పుడు ఏ దేశమైనా మన దేశంలో అడుగు పెట్టాలంటే ఒక భయానికి వచ్చే సిచ్యువేషన్కి వెళ్ళింది. దానికి కారణం దేశ నాయకుడు. అంతే, లీడర్ ఎప్పుడైతే కరెక్ట్ ఉన్నాడో, ఇంట్లో ఫాదర్ కరెక్ట్ ఉంటే పిల్లలంతా కరెక్ట్ ఉంటారు, నాయకుడు కరెక్ట్ ఉంటే దేశం కరెక్ట్ ఉంటుంది. నువ్వు నాయకుడే బాగాలేనప్పుడు దేశం ఎక్కడ తీసుకుపోతారు? చూడలేదా కాంగ్రెస్ గవర్నమెంట్, ఇవాళ బీజేపీని చూస్తున్నాం. భారతదేశాన్ని నాశనం చేయాలని ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల నుండి కూడా బాబర్లు, గజనీలు, ఘోరీలు, ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు వచ్చి దేశాన్ని దోచుకోవడం, వాళ్ళు భూస్థాపితం అయిపోయారు. ఇవాళ 15 నిమిషాల టైం ఇస్తే చాలు నాకు, నేను చూస్తా అంటే 400 ఏళ్లలో ఏం చేయలేదు, ఇలా 15 నిమిషాల్లో ఏం చేస్తారు అది వాళ్ళే ఆలోచించుకోవాలి. 400 సంవత్సరాల నుండి చేస్తాం మేము అని వచ్చి దేశం మీద పడ్డప్పుడు ఏం చేయలేదు. 15 నిమిషాల దేశం ఏం చేస్తారు? ప్రస్తుతం వాళ్ళే కుట్టే వస్తారు. భారత్ మాతాకి జై అన్నానికే 15 నిమిషాలు పడుతుంది, భారతీయుల దగ్గరికి రానికి ఏమైతుంది ఇంకా. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల యుద్ధంలో ఎప్పుడైతే మోడీ ఇజ్రాయిల్ పర్యటన ముగించుకొని వచ్చిన తెల్లారి మొదలైంది అక్కడ యుద్ధము అంటారు. ఇది ఒక మోడీ ఒక యజ్ఞం లాగా తీసుకొని ఏదైతే ఆయన ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కిండో, భారతదేశంలో టెర్రరిజం ఉండొద్దు, ప్రపంచ దేశాలలో టెర్రరిజం ఉండొద్దు అనే ఒక యజ్ఞం నడుస్తుందని అంటారా? ఎట్లా అంటారు? అంతే, భారతదేశం మొత్తంలో టెర్రరిజం లేకుండా చేయాలన్నది ఒక అంశం అయితే, ప్రపంచం మొత్తంలో టెర్రరిజం ఉండొద్దు అని ఆ యజ్ఞం లోపల అందరూ మెంబర్లే కదా. ఇవాళ ప్రతి కంట్రీకి ప్రాబ్లమే ఉంది, టెర్రరిజంతో ప్రతి కంట్రీ ప్రాబ్లం. కాబట్టి అందరు అన్ని దేశాలు కూడా మోడీకి సహకరిస్తున్నాయి. మోడీయే నాయకుడు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ప్రపంచ గురువు మోడీ, ప్రపంచ నాయకుడు మోడీ అని. అంటే ఇజ్రాయెల్ కి ఈయన పర్యటన ముగించుకొని వచ్చిన తెల్లారే మొదలైంది. అక్కడ ఈ ఇరాన్ సంబంధించి అణుశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే అక్కడ సంబంధించిన ఉగ్రవాద సంస్థలు చాలా పూజిస్తుందని ఒక ఇది ఉంది అభియోగం. అది ఆ యుద్ధానికి మోడీ ఆద్యుడు అంటారా? లేదు, మోడీకి ఏముందండి, దేశం మీద యుద్ధాలు చేయించాలని మోడీకి ఏం లేదు. ఎప్పుడు కానీ శాంతి కోరుకున్నది మోడీ సిద్ధాంతమే, శాంతి సిద్ధాంతం. టెర్రరిజం లేకుండా చేయాలన్నది ఒక ఇష్యూ, శాంతి అన్నది ఒక ఇష్యూ. ప్రపంచ దేశాలను యుద్ధం చేయించాలన్నది మోడీ సిద్ధాంతం కాదు, దానికి వ్యతిరేకమే. అసలు యుద్ధం అవసరం లేకుండా నీకు ఎవరు టెర్రరిస్టులకు ప్రాబ్లం ఉంటే టెర్రరిస్టులను వేరేస్తాం మేము, యుద్ధం అవసరం లేదుగా. మోడీ సిద్ధాంతం యుద్ధం చేయించడం కాదు, మోడీ సిద్ధాంతం టెర్రరిస్టులను తీసేయడమే. అయితే ఇప్పుడు మన దేశం ప్రపంచంలో మనకున్న గుర్తింపు మోడీతో వచ్చిందని మీరు అంటున్నారు. అయితే మన దేశానికి వచ్చేసరికి ఆయన ఒంటెద్దు పొగడగా పోతుండు, అందరినీ కలుపుకొని పోవట్లేదు అనే ఒక రూమర్ కూడా ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరిని కలుపుకొని పోతారండి? కాంగ్రెస్ కలపాలన్నా? ఉన్న బీజేపీ పార్టీ అందరు కలిసే చేస్తున్నారు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఎంబడుంటేనే బీజేపీ ఇంతవరకు ఇది సాధించింది ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు కలుపుకొని పోవాలంటే కాంగ్రెస్ కలుపుమంటారా? యుద్ధం గురించి మాట్లాడతలేవని రాహుల్ గాంధీ అంటున్నాడు. ఏం మాట్లాడాలి యుద్ధం గురించి? ఏం మాట్లాడాలి? యుద్ధం ఆపమంటే ఆపుతారా వాళ్ళు? ప్రపంచ దేశాలు పోనీ ఇంకా చేయండి అంటే చేస్తారా? వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మీద ఎవరు యుద్ధం చేసుకోవాలి అన్నది.
అంటే కొన్ని వర్గాలను భారతదేశంలో సంబంధించి కొన్ని వర్గాలను కమ్యూనిస్టులకు సంబంధించి కానీ లేకపోతే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కానీ ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేస్తుండు, ఎదగనియట్లేదు అనేది ఒక మాట. అలా ఎదుగుదల ఉంటే బీజేపీ ఎందుకు వస్తుండే? దేశాన్ని మీరు కాపాడి ఎదుగుదల దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుపోయిండ్రు అనుకోండి, బీజేపీ ఎందుకు వస్తుండే ఇవాళ? మీరు చేసిన ఈ అరాచకాలు ఇవన్నీ ప్రజలు తట్టుకోలేక బీజేపీని తెచ్చినాం ఇవాళ ప్రజలు. మీరే కనుక దేశాన్ని మంచి ద్రోవాలు తీసుకొని మంచిగా చేస్తుంటే బీజేపీ ఏం అవసరం ఉండే? మీకు చాతనైతలేదనే ఇవాళ హిందుత్వాన్ని మీరు నాశనం చేస్తుండ్రు, సనాతన ధర్మాన్ని ఇది చేస్తుందని చెప్పి బీజేపీ వచ్చింది. బీజేపీ రానికే కారణం మీరు. మిమ్మల్ని బీజేపీ ఏమనలేదు, వాళ్ళని బీజేపీ మాత్రం ఏమనలేదంట. ఏమంటారండి బీజేపీ? ఏమంటారు? బీజేపీ తన పని తను చేసుకుంటూ పోతుంది అంతే. ఇవాళ ప్రతి వాళ్ళకి జవాబిస్తూ పోతే ప్రగతి పదంలో ఎట్లా పోతావు? రాహుల్ గాంధీ ఏదో అంటాడు, ఆయనకు వచ్చి 15 రోజులు ఆయనతో మాట్లాడుకుంటూ పోతే దేశం ఎక్కడ పోతుంది? 2028 బీజేపీ ప్రభుత్వం ఒక జమిలీ ఎలక్షన్స్ తీసుకురావాలనే ఒక ఆలోచనలో ఉందంటారు. అది వస్తుందా? వస్తుంది. ఎందుకు? దానివల్ల ప్రాబ్లం ఇప్పుడు అభివృద్ధి అనే దానికి అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కసారి ఎలక్షన్స్ అయితే ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఉంటారు కదా ప్రజా ఓటర్లు. అదే ఒకటేసారి ఎలక్షన్స్ అయితే వీళ్ళ 5 సంవత్సరాలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని నడిపే అవకాశాలు ఉంటాయి. ఎవరు? ఏదైనా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఒకటేసారి ఎలక్షన్ జరిగి జమిలీ ఎలక్షన్స్ జరిగి 5 సంవత్సరాల పాలనలో ఇంకో ఏ ఎలక్షన్ లేదని అంటే ఇచ్చిన హామీలను తుంగలో దొక్కే పరిస్థితులు ఉంటాయి కదా. ఇచ్చిన హామీలు ఇచ్చేటివి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఉన్నవి నేషనల్ పార్టీస్ 2, కాంగ్రెస్, బీజేపీ. ఇప్పుడు జమినీ ఎలక్షన్స్ పెట్టినా పెట్టకపోయినా ఏం లేదు. జమినీ ఎలక్షన్స్ పెట్టడంతో ఏమవుతుంది అంటే దేశంలో ఆర్థికంగా మనం పుంజుకుంటాం. ఈ అయ్యే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ప్రతి స్టేట్లో ఒకసారి అదంతా ఒకటేసారి ఉంటుంది మనకి ఎలక్షన్స్. కాబట్టి మనకు కూడా ఓటు వేసేటప్పుడు మనం ఆలోచించుకొని ఓటు వేయగలుగుతాం. ఈ 6 నెలల ముందు ఈయనకి ఓటు వేసినాం, మళ్ళీ 6 నెలల ముందు ఇక్కడ వేసినాం, మళ్ళీ ఇంకా 6 నెలల లోపల ఈయన, ఈ ప్రాబ్లం అంతా లేకుండా ఒక 5 years ఒకసారి యూని ఎలక్షన్స్ తోటి మనకు కన్వీనియంట్ ఉంటుంది. పబ్లిక్ కూడా, గవర్నమెంట్ కూడా ఆర్థికంగా దెబ్బతినకుండా ఉంటుంది, ఆర్థిక ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి యూని ఎలక్షన్స్ అదే మంచి నిర్ణయం, మంచిది సార్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పుడు 16 ఎంపీ సీట్లు, ఇంకొకటి 17 అనుకోండి. సరే, అది 17 ఒకటి వదిలేస్తున్నాం. అసలు మన దురదృష్టకరం ఏంది అంటే తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ ఎన్ని అంటే 17 చెప్పేది 16 అంటున్నాం. ఒకటి గ్యారంటీ అక్కడ అని, అది 28 చేంజ్ అవుతుంది అంటున్నాను. 28 చేంజ్ అవుతుంది. ఎట్లా బీజేపీ ప్రభుత్వం చేంజ్ చేస్తుందా? చేంజ్ చేస్తా అంటే ప్రజలు చేంజ్ చేస్తారు. ప్రజలకు ఇసుకిపోతున్నారు. పార్లమెంట్ ఎంత అంటే 17 అనేసి అనలేదు, అది ఒక్కటి ఆయన వదిలేస్తే 16 అనే పరిస్థితి నుండి ఇవాళ 17 అని చెప్పి ఆ సీట్ను కూడా ఎవరు చేస్తారు అన్నది కాదు, ఒక పార్టీకి కైవసం కాకుండా చూస్తారు. అంటే అక్కడ ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తేనే కదా ఆయన అన్నిసార్లు గెలిచేది. అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడా లేదా అన్నది ప్రజలను అడిగితే చెప్తారు. అక్కడ మీరు ఓవైసీ, బీజేపీ వాళ్ళు ఓవైసీ అనే పేరుని ఎందుకు పలకరు? మీరు ఆయన అంటారు, లేకపోతే ఇంకో వేరు వరుస పెట్టి పిలుస్తాడు. నా బామ్మర్ది అని పిలిచే అతను ఒట్టి రాజాసింగ్ ఒక్కడే. ఓకే, ఇప్పుడు ఓవైసీని ఓవైసీ అని పిలవరు అంటే ఓవైసీని ఓవైసీ అని పిలుస్తారు, రెస్పెక్టే ఇస్తాం. భారత్ మాతాకి జై అని ఎప్పుడైతే నువ్వు అనలేకపోతున్నావో మాకు కూడా అనిపిస్తుంది కదండి. ఎవరికన్నా మోడీ హమారా ప్రైమ్ మినిస్టర్ నై హోతా అంటాం. ఎట్లాగా? భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన, ఒక ఇంటికి, ఒక రాష్ట్రానికి, ఒక దీనికి కాదు, భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్. భారతదేశంలో ప్రతి పౌరుడు మోడీని ప్రైమ్ మినిస్టర్ అనాల్సిందే, ప్రైమ్ మినిస్టర్గా ఒప్పుకోవాల్సిందే. అట్లాంటి మోడీ వల్ల కుల మతము ఏమి ఆలోచించకుండా భారతీయుడు అన్న వాళ్ళు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ నుండి యుద్ధం అయితే ఇండియాకి తీసుకొచ్చింది. అలా ఓన్లీ హిందువులనే తీసుకొస్తా, ముస్లింలనే తెస్తా, క్రైస్తవులని తెస్తా అని ఏ రోజు అనలేదు. ఇప్పటి వరకు కూడా ఏ కంట్రీలో ఎక్కడ ఇరుక్కున్న వాళ్ళను వాళ్ళు ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ చెప్తున్నారు. ఇరాన్ నుండి వచ్చిన ముస్లిమ్స్ భారత్ మాతాకి జై, మోడీ జిందాబాద్,
5 स्टार होटल में लगाया हम लोगों को, బిజినెస్ క్లాస్ में ఇండియా కులాయా అని చెప్తున్నారు. కులం మతం ఆలోచించి చేసేది కాదు. దేశ ప్రధాని అయిన ఒక మత ప్రధాని కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైనా పర్లేదు, ప్రతి వాళ్ళకు ఇలా మోడీయే ప్రైమ్ మినిస్టర్. వీళ్ళ రక్ష చూసేది మోడీయే. ఇవాళ హిందువులకు చూస్తాడు, ఇచ్చే పథకాలు ఒకటి హిందువులకు ఇచ్చిండా? పథకం రిలీజ్ చేసినాం, ఎవరైనా పర్వాలేదు, ఆ పథకంను యూజ్ చేసుకున్నాడు. హిందూ యూజ్ చేసుకుంటూ, ముస్లిం యూజ్ చేసుకుంటూ, క్రైస్తవులు యూజ్ చేసుకుంటూ, సాయి యూజ్ చేసుకుంటూ, ప్రతి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఒక మతానికి ఇవ్వలేదు పథకాలు, భారతదేశానికి ఇచ్చుడు. భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఆ పథకాన్ని యూజ్ చేసుకున్నాడు. అలాంటి నాయకుడు మోడీ ఇవ్వాలి. ఒక్కొక్క లీడర్ మాట్లాడితే వేరే ముసల్మాన్ భయం అన్న స్పీచెస్ ఉన్నాయి, ఒక వర్గం కోసం మాట్లాడి ఉన్నాయి. ఇవాళ ఏ రోజు కూడా వర్గం గురించి మాట్లాడలే మోడీ. 140 కరోడ్ దేశవాసియో అన్నాడు ఏ మీటింగ్ లో అన్నా. 140 కోట్ల మంది గురించి మాట్లాడింది. ఏ రోజు కూడా ఒక చేయకపోవడం వల్ల మీకు ఇష్టం లేదట. ఎవరు ఇక్కడ ఉన్న ఎంపీ? ఇగో వాళ్ళ ఇష్టం. మా అంటాడు అనడు, అనే టైం వస్తే అందరు అంటారు, అన్న టైం వస్తే ఎవరు అనరు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడుతుంది. అన్నా వద్దా? ఇరాన్ నుండి తెచ్చిన ఆమెను ఎవరనుమన్నాం? అనుమన్నాం ఎవరన్నా? ఎయిర్పోర్ట్ లో దిగి ఆమెనే చెప్పింది భారత్ మాతాకి జయ అని చెప్పింది, మోడీ జిందాబాద్ అంది. ఎవరు అనుమన్నారు? ఆమె కృతజ్ఞత ఉంది ఆమె, అక్కడికి వెళ్ళి తెచ్చిండని అన్నది. అంటే భారతీయ పౌరుడు ఏ మతమైనా ఏ కులమైనా మోడీకి సమానమే. అందుకే ఎప్పుడు స్పీచ్ లో అయినా కానీ 140 కరోడ్ భారతదేశ్ వాసియో అన్నాడు, కానీ ఏ రోజు కూడా నీకు హిందూ 115 కరోడ్ హిందూ అన్నాడు అనలేదు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతీయుడు. ఆ నమ్మకంతో 140 కోట్ల భారతీయులకు ఆయన ఇది చేస్తాడు. ప్రధానమంత్రి ఏ స్కీమ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ అట్లనే చేస్తుంటారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితికి వస్తే, ఒక దిక్కు అక్కడ భూదాన్ భూముల గురించి ఖమ్మంలో కొట్లాట, ఇక్కడ మూసి దగ్గర మన మహాత్మా గాంధీ విగ్రహం పెడతామని ఇక్కడ మూసి నిర్వాసితుల కొట్లాట, ఇంకో దిక్కు ఉద్యమకారుల కొట్లాట. అంటే ప్రత్యేకంగా మా ఛానల్ ఉద్యమకారులకు ఉద్యమ స్ఫూర్తితో వచ్చింది కాబట్టి ఆచార్య టీవీ నేను మీకు ఈ క్వశ్చన్ వేస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉందని మీరు అంటారు? ఫస్ట్ ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ చెట్ల పెట్టినాం. తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ అన్నాం. ఉద్యమకారులను ఎక్కడ కూడా జ్ఞాపకం చేసుకోలే. ఓటు వేసే వరకే ఉద్యమకారులు తెలంగాణ తెచ్చినామని చెప్పి మనం చెప్పి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉద్యమకారులను మర్చిపోయాం. అటువంటి తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి అట్టడుగు స్థాయికి తీసుకుపోయి వదిలేసి, ఈయన కూడా 250 గజాల జాగిస్తా, పింఛన్ ఇస్తా, ఇవన్నీ స్మృతివనం ఏర్పాటు చేస్తా అన్నారు. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాల పైన అవుతుంది. దాని గురించి ఇప్పుడు లీడర్లు ఇచ్చే హామీలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఏం మాట్లాడినా అవి నెరవేరేవి కావు వీళ్ళతోటి. ఆ ఒక పథకం ఎందుకు చేయలే అని అడిగారు అనుకోండి, 100లో 1 అంటే 99 చేసిండా? ఏది చేయలేదు. ఏదన్నా ఒక 10 చేసి 10 చేయకుంటే 10 ఎందుకు చేయలే అనొచ్చు. ఏ పథకం కూడా మీరు చేయలేదు. కానీ నిన్న మొన్న పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే హామీ నిలబెట్టుకుంటామని అంటారు, దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? నమ్మొచ్చా నమ్మొద్దా అని వాళ్ళ పార్టీ నాయకులను అడిగితే తెలుస్తుంది. ఇక మళ్ళీ మనం ఏమనేసి కాంట్రవర్సీ మళ్ళీ అపోజిషన్ బీజేపీ చెప్పింది అనే కంటే వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు. పిసిసి ఎవరో మొన్న మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చిండు, మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. అట్లా ఇప్పుడు వాళ్ళ పార్టీ గురించి వాళ్ళని అడిగితే సరిపోతుంది. బయటి పార్టీ వాళ్ళు విమర్శించే పని లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని ఏంది మీ హామీలు ఇచ్చిన మీ లీడర్ పరిస్థితి ఏంటంటే చెప్పేస్తారు. ఆయన్ని ఆ స్టేజ్ లో ఉంది వాళ్ళ. రాజకీయ పరిస్థితి ఏంటి అసలు తెలంగాణలో? ఈ కుమ్ములాట్లు, కొట్లాట్లు, అంటే ఈ సమస్యలు
అంటే భూదాన్ ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం క్రమంలో పట్టాలు ఇచ్చిన భూమిని ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు లాక్కుంటున్నారు, ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. దాని గురించి బీజేపీ ఏమంటది? కమాండింగ్ లేదు, కమాండింగ్ లేదు. ఎవరైతే టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమాండింగ్ లో లేరు. ప్రతి ఒళ్ళు పెద్ద లీడర్ అయ్యిందా, ప్రతి ఒళ్ళు పెద్ద లీడరే. అంటే పొంగులేటి సంబంధించిన అక్కడ ఒక పేర్లు అవసరం లేదు, ఏ ఏరియా వాళ్ళే సీఎంలు వాళ్ళే. అంది అసలు ఒక ప్రోటోకాల్ ఒకటి అన్నది లేకుండా పోయింది. అట్లా ఉంటే ఇవాళ ఇది పరిస్థితి రాదు. అంటే సీఎం గారు కూడా ఏమైనా పని చేయాలా అనుకుంటే కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు లీడర్ అయిపోయింది, ప్రోటోకాలే లేదు. సీఎం అంటే సీఎం ప్లేస్ అన్నట్టు ప్రతి ఒళ్ళు లాగడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హామీలన్నీ నెరవేరుస్తారన్నది లేదు. ఒకవేళ ఏమన్నా ట్రై చేసి నెరవేరుస్తామన్నా వీళ్ళ దాంట్లోనే ఆగిపెట్టేస్తారు. ఇంకా దాన్ని బీజేపీకి వస్తే గట్టి నాయకత్వం లేక గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు అసంతృప్తులు ఉన్నారు అని అంటారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు నాయకత్వం అనేది ఎట్లా అండి, ఆ టైం ఎలక్షన్ టైంకి ఎప్పుడైతే ఊపు ఉంటుంది ఆ టైంలో ఉన్న నాయకుడే నాయకుడు. ఇప్పుడు రామచంద్ర అన్న ఉన్నాడు. రామచంద్ర నాయకత్వం ఎంత బాగుంది. 1 year అబౌట్ 7-8 months అయింది. ఇంత కాంట్రవర్సీ లేకుండా నడుస్తుంది. ఏడ కూడా ప్రతి కార్యకర్త కూడా హ్యాపీగా ఉన్నాడు. ప్రతి కార్యకర్తను గుర్తుపడతాడన్న అన్న ప్రతి కార్యకర్త గుర్తుపడతాడు. రామచంద్రన్ నాయకత్వంలో మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఫామ్ చేసే, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడు అందరూ స్వీప్ చేసేసి కాంగ్రెస్ అన్నది కౌంటింగ్ లో లేకుండా చేసి. ఈసారి చూడండి రామచంద్రన్ నాయకత్వంలో ఇట్లా వచ్చింది. అధికార పార్టీకి 50 వస్తే 25 వచ్చేసినాం మనం. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ లేదు అంటున్నాం. గ్రౌండ్ లెవెల్లో కూడా బీజేపీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో ఉన్నాం మనం. గవర్నమెంట్ ఫామ్ చేస్తా పక్కా. ఎందుకంటే పబ్లిక్ లో సనాతన ధర్మం మీద గ్రౌండ్ లెవెల్ ఉంటుంది. ప్రతి అణువణువులో ఉంది. హిందూ దగ్గర అణువణువులో ఇప్పటి వరకు నేను చూస్తా కదా, హిందుత్వము సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ప్రతి మనిషి ఒక 10 to 15 minutes 1 hour ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాడు. ఏదో ఒక సబ్జెక్ట్ మీద. అనా ఆడ గుడి దగ్గర అట్లయింది అంటనా, హిందువులకు ఇట్లయింది అని ఒక టైంలో మాట్లాడకుండా. హిందూ అంటే భయం అని కాదు, ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండే. ఇవాళ మనం ఆ సబ్జెక్ట్ మీద ఒక 1 hour, నేను వాకింగ్కి వెళ్తా 1.5 hour పోతా. 1.5 hour లో 1 hour అయితే మాట్లాడతారు ప్రతి ఒక్కరు. ఎవరన్నా కాదు, లైన్ లో ఒకరు అయిపోయినా ఇంకొకరు పోయినా మళ్ళీ ఇంకొకరు వచ్చినా అనా ఏమైతుందనా, వాడు ఈ స్కీమ్ తెచ్చిండట, ఈ గుళ్ళకాడు ఇట్లా గడబడవుతుంది అని మాట్లాడుతుండ్రు. అంటే ప్రతి మనిషిలా సనాతన ధర్మం హిందూ అనే మనిషిలా బీజేపీ గురించి ఉంది. ఇవాళ ఇట్లనే కంటిన్యూ అయిపోయి రామచంద్ర నాయకత్వం ఇట్లనే కంటిన్యూ అయితే రేపు పొద్దుగాల తెలంగాణ బీజేపీ వచ్చే రాష్ట్ర నాయకత్వం హడావుడి లేకుండా గ్రౌండ్ లెవెల్ లో పటిష్టంగా పనిచేస్తుంది. రామచంద్ర ఏదైతే చేస్తుండో గడబడి ఏమీ లేదు. గ్రౌండ్ లెవెల్లో బీజేపీని డెవలప్ చేస్తుండో. మనకు కావాల్సింది గ్రౌండ్ లెవెల్లో బీజేపీ. ఆ ఊర్లలో బీజేపీ అంటే ఒక 10 years క్రితం పర్సంటేజ్ లేదు ఎక్కువ. ఇవాళ మన పర్సంటేజ్ గ్రౌండ్ లెవెల్లో ఊర్లలో కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది. అయితే జిహెచ్ఎంసీకి వచ్చేసరికి పోయిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో హోరాహోరీ జరిగింది. కాంగ్రెస్ అనేది ఏం లేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ లో ఉంది కాబట్టి ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుందా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఉంటుందా? బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 ఉంటాయా? జిహెచ్ఎంసీలో ఎలా ఉండబోతుంది? బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ, మెయిన్ అపోజిషన్ పార్టీ ఇద్దరికే పోరు. బీఆర్ఎస్ ఉన్నది ఉండదు. జిహెచ్ఎంసీలో ఉండదు. మేము ఆచార్య టీవీ తరఫున చివరస్తాలో చర్చ అని చెప్పేసి ప్రతి డివిజన్ లో పెడుతున్నాం. మంచి కార్యకర్తలు ఒక 50 మంది 100 మంది కార్యకర్తలు నాయకులతో. దాంట్లో వస్తున్న స్పందనలో అంటే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు హడావుడి ఎక్కువ కనపడుతుంది. ఇదే ప్రభావం కొనసాగితే కాంగ్రెసే ముందు ఉండే అవకాశాలు ఉంటాయి కదా.
కాంగ్రెస్ లీడర్స్ మీరు ఒకటి చెప్పారు చూడండి, లీడర్స్ అని. లీడర్లు కాదు ఓట్లు వేసేటోళ్ళు, ప్రజల్లో రావాలి. మీకు ఏదైనా స్పందన వస్తే లీడర్లలో కాదు. ఒక లీడర్ అరుస్తే 1000 మంది అరిచినంత సౌండ్ పెడతాడు సౌండ్ బాక్స్. మీకేమన్నా చేంజ్ కానీ ఇంకేమన్నా వస్తే పబ్లిక్ లో రావాలి, ఓటర్ కావాలి చేంజ్. ఇలా ఓటర్లు చేంజ్ అవుతున్నారు. నేను ఎప్పుడు కూడా లీడర్ అయిందని చెప్పలే ఇంతవరకు. ఓటరే చేంజ్ అవుతుండు. గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ మనకు డెవలప్ అవుతుండ్రు. పర్సెంటేజ్ ఓటర్లకు పెరుగుతుంది. అయితే ఓటర్లు పెరగాల. అది బీజేపీ జిహెచ్ఎంసీలో హవా కొనసాగిస్తారు పక్క. ఈసారి లాస్ట్ టైం కంటే మంచిగా వస్తుంది. సరే, ఇదే విషయంలో ఒక రామ జన్మభూమి, శ్రీరాముని జన్మస్థలంలో గుడి కట్టడం, ఇప్పుడు ఒక కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ ఏదైతే అయోధ్యలో ఉందో, యూపీలో ఉందో, అదే రకమైన మోడల్ టెంపుల్ కూడా దక్షిణ భారతదేశం మన తెలంగాణ ప్రాంతంలో కట్టాలి అనే ఒక ఆలోచన కొంతమంది నాయకులకు వస్తున్నది. దాని గురించి మీరేమంటారు? డెఫినెట్ గా కట్టాల్సింది. ఆలోచన వస్తుందని మీరు అన్నారు, నాకు తెలియదు. 150% ఆలోచన వచ్చి రాకుండా కట్టాల్సిందే రామ్ జన్మభూమి. ప్రతి జిల్లాకు కట్టాలి, ఒక స్టేట్ కని కాదు. ఫస్ట్ స్టేట్లలో కట్టిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక గుడి కట్టాలి. అంత పెద్దది. ఎందుకంటే ఏ మతం దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయంటే హిందువుల దగ్గర ఒక్కరి దగ్గరనే. నువ్వు టెంపుల్కి వెళ్తే డబ్బులు వేస్తావు, ఆ డబ్బులు తీసుకుపోయి ఎండోమెంట్ తీసుకుంటుంది. డబ్బులు ఉన్నది ఏదైనా మతం ఉంది అంటే హిందుత్వం ఒకటే. ప్రభుత్వాన్ని నడిపే మతం. ప్రభుత్వం లాక్కునేది కూడా హిందువుల దగ్గరనే, ఎవరి దగ్గర లాక్కోజాలదు. టెంపుల్స్ అనుకోండి, వాళ్ళు ఏదైనా వేరే అన్య మతస్థులు వాళ్ళు జబర్దస్త్ గవర్నమెంట్ తో కొట్లాడి తీసుకుంటారు. మనం కొనుక్కొని చేద్దామంటున్నాం, కొనుక్కుంటున్నాం. ఇవాళ భారతదేశం లోపల రామ జన్మభూమి కట్టడానికి 500 సంవత్సరాలు పట్టింది. ఎందుకని? న్యాయం ధర్మం కావాలని. భారతదేశంలో రాముడు పుట్టిన ప్లేస్లా 85-90% ఆఫ్ పీపుల్ ఉన్న భారతదేశంలో మన టెంపుల్ కట్టడానికే 500 సంవత్సరాలు పట్టింది. ఇంతకంటే దురదృష్టకరమైనది ఇంకేమీ లేదు ప్రపంచం మొత్తంలో. కానీ వేరే దేశాలలో కూడా నవ్వుతున్నాయి, అరే భారతదేశం హిందూ దేశంలో రామ జన్మభూమి కట్టడానికి 500 ఏళ్ళు పట్టింది. కానీ అంటే అలాంటి అంత సమయం తీసుకురు కాబట్టి ప్రతి స్టేట్ లో ఉండాలన్నట్రా గుడి? అంత టైం తీసుకున్నందుకు ప్రతి స్టేట్ లో కాదండి, అది స్పందనగా తీసుకొని ప్రతి స్టేట్ లో కట్టుకోవాలి. మన రాముడు ప్రపంచానికి ఆదర్శం. అటువంటి టెంపుల్ ఉంటే స్టేట్స్ కూడా డెవలప్ అవుతాయి, మనిషి నడవడిక చేంజ్ అవుతుంది. ఒక మనిషి మంచి నడవడిక కూడా ఉన్నోడు పోతే మనం కూడా మంచి వాళ్ళం అవుతాం. రాముని ఆలయం రోజు చేస్తుంటే మనం అట్లనే తయారవుతాం. ఇంతవరకు సనాతన ధర్మం అవలంబిస్తున్నామనే మనం ఇంకా కూడా ఇట్లా చేస్తున్నాం. వేరే వాళ్లకు మనకున్న డిఫరెంట్ అదే. సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ సమయం ఇచ్చి ప్రేక్షకులకు మీలో ఉన్న అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు.